తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విలీన చేరిక ప్రక్రియ ఆలస్యమైంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ప్రకటించింది షర్మిల. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు కూడా చేసింది. ఇదే క్రమంలో ఇటీవలే కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కాంగ్రెస్ లో షర్మిలకు అనుకున్న ఫలితం లభించడం లేదా? పార్టీలో చేరకముందు అధిష్టానం ఇచ్చిన హామీని ఆ తర్వాత ఎందుకు ఆలస్యం చేస్తోంది? అసలు ఉనికే కష్టంగా మారిన ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమిస్తే ఏం జరుగుతుంది? దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఆమె అభిమానుల్లో వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి ప్రకటిస్తారని అంతా భావించారు. దానికి తోడు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. కానీ అలా జరగలేదు. సరే, 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని షర్మిలే బహిరంగంగా చెప్పుకున్నారు. కానీ అది కూడా జరగడం లేదు. షర్మిల కాంగ్రెస్ లో చేరి 2 వారాలు కావస్తున్నా ఇంకా ఆమెకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై అధిష్టానంలో డైలమా కొనసాగుతూనే ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వైఎస్ షర్మిలను ఏపీసీసీ చీఫ్ గా నియమిస్తే ప్రయోజనం ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అయితే ఆమె చేరికకు ముందు షర్మిలను ఆహ్వానిస్తాం, ఆమె రాక మంచిదేనంటూ సన్నాయి నొక్కులు నొక్కిన సీనియర్లు ఇప్పుడు పీసీసీ చీఫ్ పదవి దగ్గరికి వచ్చేసరికి ఆమెకు అడ్డుపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియా ముందుకు వచ్చి షర్మిలకు పీసీసీ చీఫ్ ఇస్తే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని తేల్చేశారు. ఆమెకు ఆ పదవి ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరారు. ఏపీలో కాంగ్రెస్ నేతలే లేరా, వారెవరూ పీసీసీ పదవికి అర్హులు కారా అని హర్షకుమార్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది కీలకంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్లో ఉన్న వైఎస్ షర్మిల నేడో రేపో ఢిల్లీలో జరుగుతున్న భేటీ తర్వాత కీలక నిర్ణయం వెలువడుతుందని ఆశాభావంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.